క్యాన్సర్ బాధితులకు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నట్టు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది అంటే 2025 నుంచి క్యాన్సర్ రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపింది. క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే ఈ వ్యాక్సిన్ ను రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ ఆండ్రీ కప్రిన్ అభివృద్ధి చేశారు. క్యాన్సర్ రహిత దేశంగా అవతరించాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ వ్యాక్సిన్ ని పంపిణీ చేస్తామని తెలిపింది. అయితే వ్యాక్సిన్ అనేది ఏ క్యాన్సర్ కు ఎలా ఉపయోగపడుతుందో, ఏ క్యాన్సర్ కు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎంత ప్రభావం చూపుతుంది, ఈ వ్యాక్సిన్ పేరు, ఇటువంటి వివరాలన్నీ కూడా తెలియరాలేదు. దీనివల్ల కణితలు పెరగకుండా నిరోధించవచ్చని చెబుతున్నారు. అయితే క్యాన్సర్ ను అంతం చేయడానికి కొన్ని రకాల వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం శాస్త్రీయంగా సాధ్యమే. ఇతర దేశాలు కూడా ప్రస్తుతం ఇలాంటి అభివృద్ధిపైనే కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం క్యాన్సర్ సమస్యల్లో అల్లాడిపోతోంది. దీని బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచాన్ని శరవేగంగా కబలిస్తోన్న క్యాన్సర్ ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ దీని బారిన పడుతూనే ఉన్నారు. ప్రతి ఏటా ఎంతో మందిని బలి తీసుకుంటుంది. ఒకసారి సోకిందంటే దీని నుంచి బయటపడడం చాలా కష్టం. చికిత్సతో పాటు మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తగ్గినట్టు అనిపించినా మళ్లీ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో రష్యా చెప్పిన గుడ్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మందికి ఉపశమనం కల్పిస్తుంది.